హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక ఫంక్షన్కి అనేది వెళ్తున్నానండి. సో ఈ చీర అయితే నేను వేర్ చేశానండి. ఇదైతే కంచి పట్టు అండి. ఇది కూడా ఇది దగ్గర దగ్గర నా మ్యారేజ్ అప్పుడు తీసినదండి. దగ్గర దగ్గర 18 ఇయర్స్ పైన 20 ఇయర్స్ దగ్గర దగ్గర అవుతుందండి తీసుకొని. కానీ ఇప్పటికైతే చెక్ అంటే చెక్కు చెదరలేదండి. బార్డరు ఒకసారి డ్రై క్లీనింగ్కి ఇచ్చాను అనమాట. సో ఇంతవరకు చెక్ అనేది చెదరలేదండి. అన్నేళ్ల తర్వాత అప్పుడు కట్టాను, మళ్ళీ అన్నేళ్ల తర్వాత ఇప్పుడు కడుతున్నానండి. ఈ బుటీస్ మీకు చూస్తే తెలిసిపోతుంది అనమాట, ఓల్డ్ తినేసి 20 ఇయర్స్ ఓల్డ్ అండి. కానీ క్వాలిటీ మాత్రం ఇప్పుడు ఇంత క్వాలిటీ శారీస్ అయితే రావట్లేదండి. ఈ క్వాలిటీ ఈ పట్టు అనేది 20 ఇయర్స్ కదండి, చాలా అంటే ఇప్పటి వరకు కూడా ఇంత డ్యామేజ్ కూడా లేదనమాట. చాలా బాగుంది. నేను అప్పుడు కట్టాను, అప్పుడు కట్టిన తర్వాత ఎంగేజ్మెంట్ శారీ అండి ఇది. అప్పుడు కట్టిన తర్వాత మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడే కడుతున్నాను. సో మొన్న దివాళీకి ఏమో కట్టానండి, దివాళీకి కట్టాను, మళ్ళీ ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తూ కడుతున్నాను. సో చాలా అంటే చాలా బాగుందండి కంచి పట్టు. అప్పట్లో ప్రైస్ ఎంత ఉందో నాకు అంత ఐడియా లేదండి, కానీ పట్టు అయితే లైట్ వెయిట్, మన బాడీకి పెట్టుకున్నా కూడా వెయిటే లేదనమాట. అప్పుడు శారీస్ అయినా కూడా అంత వెయిట్ లేవు, చాలా బాగుందండి. కానీ ఇప్పుడు కొనే శారీస్ కొంచెం నల్లగా అయిపోవడము, మన జరీ కాడ అట్లా అవుతున్నాయండి. ఇదైతే అన్నేళ్ళది కదండి, ఎక్కడే కానీ నాకు కొంచెం కూడా ఇది కాలేదనమాట. ఇదైతే బ్లౌజ్ అయితే లేదులేండి, అప్పుడుది కాదు. ఈ శారీలో బ్లౌజ్ ఇలాగనే వచ్చింది, బట్ టైట్ అయిపోవడం వల్ల నేనైతే ఈ మధ్య ఈ బ్లౌజ్ తీసుకున్నాను. దీని మీదకి కాదు, వేరే శారీ మీద ఇది బ్లౌజు, వేరే శారీ మీదండి ఇది బ్లౌజ్. దీనికి మ్యాచ్ అవుతుంది కదా అని, కొంచెం పింక్ అయినా మ్యాచ్ అవుతుంది కదా అనేసి వేసేసుకుంటున్నాను, కాంట్రాస్ట్ ఉంటుంది కదా అని వేసుకున్నాను. సో ఈ విధంగా అయితే పేర్ చేశానండి. ఇంకా ఇదే ఎందుకులే బ్లౌజ్ అని శారీ మళ్ళీ బ్లౌజ్ తీసుకొని కుట్టివ్వలేదు. సో వర్క్ అయితే వేయించానండి దీనికి కూడా. ఇది జర్దోసి వర్కే అండి. మ్యాక్సిమం నేను ఎందుకో జర్దోసి వర్క్సే ఇష్టపడతానమాట. సో ఇలా వేయించాను వర్క్ అంతా. ట్యాజిల్స్ కూడా సేమ్ ఇంతకుముందు వీడియోలో చూపించాను మీకు, శారీస్ బ్లౌజ్ చూపించాను కదండి, అలానే వర్క్ చేయించాను ట్యాజిల్స్ కూడా. సో ఈ విధంగా అయితే నేను శారీ అనేది డ్రేప్ చేసుకున్నానండి. ఎలా ఉంది ఏంటి అనేది నాకు వీడియోలో షేర్ చేయడం మాత్రం, కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఒక ఫంక్షన్కి వెళ్ళానండి. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇలా ఎలిఫెంట్లు అయితే ఇచ్చారు, నాకైతే చాలా బాగా నచ్చినాయి. కరెక్ట్ పోయిన సండే అండి, సండే వెళ్ళాను. వెళ్తే ఇవి గిఫ్ట్ చేశారనమాట. నాకైతే చాలా నచ్చాయండి. వీటిలో డిజైన్ ఉంది చూసారా, ఈ డిజైన్ అనేది నాకు చాలా నచ్చిందండి. ఈ యాంటిక్ ఫినిషింగ్ అని అంటారు అనుకుంటా దీన్ని. ఇది చాలా బాగా నచ్చాయండి, అందుకనేసి నాకు చాలా క్యూట్గా అనిపించింది. మంచి గిఫ్ట్, ఈ గిఫ్ట్ చూస్తానే మంచి గిఫ్ట్ ఇచ్చారు అనిపించింది నాకైతే. ఇలా 4 ఇచ్చారనమాట. ఇంకా వీటికైతే కవరింగ్ కూడా తీయలేదండి. 2 అయితే యూజ్ చేస్తున్నాను, 2 ఇంకా యూజ్ చేయలేదండి. ఇవి హౌస్లో కిచెన్లో ఓవెన్ మీద పెడదామా అనుకుంటున్నాను. నాకు ఫస్ట్ ఏంటంటే నాకు అది పిచ్చి అనమాట, కిచెన్లో ఓవెన్ మీద పెట్టుకుంటే పొద్దుస్తమానం చూడొచ్చు కదా అని. తర్వాత హాల్లోకి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఈ 2 వచ్చేసి మా ఆఫీస్ ఉందండి, ఆఫీస్ టేబుల్ మీద పెడదాం అనుకుంటున్నాను. ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను అక్కడ కూడా చూపిస్తానండి. ఇవైతే ప్రస్తుతానికైతే ఓవెన్ మీద పెడదాం అనుకుంటున్నానండి. చాలా క్యూట్గా చాలా బాగున్నాయి. యాక్చువల్గా నేను ఊరు వెళ్ళినప్పుడు పంచలోహాలు అని బౌల్స్ ఎప్పుడన్నా వీడియోలో చూపిస్తానండి, ఈసారి ఎప్పుడన్నా చూపిస్తాను. ఆ బౌల్స్ తీసుకున్నప్పుడు నాకు పెద్ద ఇంకా ఇంతకన్నా ఇంత సైజు ఉంటాయండి. ఒక్కొక్క ఎలిఫెంట్ చాలా పెద్దగా ఉంటుంది. ఆ ఎలిఫెంట్ తీసుకుందాము అని అనుకున్నా, బట్ ఒకే ఎలిఫెంట్ ఉందన్నారు వాళ్ళు. సరే నాకు ఇలాంటిది చేసి ఇవ్వండి, నేను ఆర్డర్ ఇస్తాను అని అన్నాను. కానీ అటు వెళ్ళింది లేదు, తీసుకునింది లేదండి. కానీ ఆ ప్లేస్ని నాకు ఈ ఎలిఫెంట్లు అయితే కవర్ చేసాయి. కాకపోతే చిన్నగా ఉన్నాయి, కానీ ఇలానే ఇంకా దాని మీద ఇంకా ఎక్కువ వర్క్ వచ్చిందనమాట. ఇలానే వర్క్ వచ్చిందండి. నాకు మెయిన్ ఏంటంటే ఎలిఫెంట్లు ప్లెయిన్ కన్నా ఇలా వర్క్ వచ్చింటే చాలా బాగా అనిపిస్తాయండి. యాంటిక్ పీసులు లాగా ఉన్నాయి చూడండి ఇవి. ఇలా యాంటిక్ ఫినిషింగ్ అంటారేమో దీన్ని, సారీ. ఇలా ఫినిషింగ్ వచ్చిన వాటిని చాలా బాగా అందంగా ఉన్నాయండి. అందుకనేసి నాకైతే గిఫ్ట్లు ఇంటికి వచ్చిన తర్వాత చూసుకున్నాను. నేను ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే చాలా అంటే చాలా బాగా అనిపించాయి. సో ఇది ఒక గిఫ్ట్ అండి, ఇవి. తర్వాత నేను అదే ఫంక్షన్కి ఒక్క నిమిషం వేరే ఫంక్షన్లో ఇది ఇచ్చారండి, రాముడు లక్ష్మణుడు సీత. ఇది కూడా బాగానే నచ్చిందండి నాకు. ఇదైతే నేను టీవీ యూనిట్లో పెడదాం అనుకుంటున్నాను, లేదంటే ఆఫీస్లో అయినా పెడదాం అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఇంట్లోనే పెట్టుకుంటాను. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇది నాకు తెలిసి కోటింగ్ ఏమో సిల్వర్ కోటింగో సంథింగ్ ఏదో ఉన్నట్లుందండి.
ఇలా ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. ఫైనల్గా నాకు దేనికన్నా ఈ రెండిట్లో ఏది బాగుంది అంటే ఎలిఫెంట్లే నచ్చాయి అనమాట. మీరు కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. నాకైతే ఇది బాగా నచ్చాయి. సో ఈ విధంగా నేను ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నానండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు